నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణంపై దుర్మార్గపు ధోరణితో రాజకీయం చేయడం సబబు కాదని మంత్రి నారాయణ అన్నారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి టెండర్లు పిలిచేందుకు సిద్దమవుతున్నామని స్పష్టం చేశారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఎవరూ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 3 నెలల్లో టెండర్లు పిలుస్తామని, పనులు ప్రారంభించిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నది గుర్తెరగాలన్నారు. కొందరు ఈ విషయమై రాద్ధాంతం చేసేందుకు ధర్నాలు చేస్తున్నారని, ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. హైవే శాంక్షన్ అయింది, ఆర్డర్ కూడా వచ్చేసింది, కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తున్నారంట. ధర్నాలు చేయటువంటి సిగ్గుసేటు. సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం నిజంగా సిగ్గుసేటు. నేను చెప్తున్నాను, అది 3 నెలల లోపల అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది. నేషనల్ హైవే టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్. వాళ్ళు టెండర్ ప్రాసెస్ పిలుస్తున్నారు. పిలిచి 3 నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు. మాటలు కాదు, 1 ఇయర్లో ఆ వర్క్, అంటే వర్క్ టేకప్ చేసిన 1 ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. చింతారెడ్డిపాలెం హైవే శాంక్షన్ అయింది, ఆర్డర్ కూడా వచ్చేసింది, కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. ఎవరో రకరకాలుగా ప్రచారాలు